హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీ బాలా స్టోరీస్. ప్రథమ స్వాతంత్ర పోరాటంగా వర్ణించబడ్డ సిపాయిల తిరుగుబాటుకి 169 సంవత్సరాలు. ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ నిరంకుశత్వాన్ని వ్యతిరేకంగా 1857 మే 10న మీరట్లో ప్రారంభమైన తిరుగుబాటు ఉత్తర భారతంలో వివిధ ప్రాంతాల్లో వ్యాపించి ఇంగ్లీష్ వారిని ముప్పు తిప్పలు పెట్టింది. మంగళ్ పాండే ఆత్మార్పణతో సూచనప్రాయంగా ప్రారంభమైన వ్యతిరేకత తర్వాత కాలంలో అనేక మంది అసువులు బాయడంతో అంతమైంది. సిపాయిల తిరుగుబాటు అనగానే మంగళ్ పాండే, ఝాన్సీ లక్ష్మీబాయి, తాంత్యా తోపే, కున్వర్ సింగ్, నానాసాహెబ్, బేగం హజరత్ మహల్ వంటి ప్రముఖుల పేర్లు వినిపిస్తాయి. వీరితో పాటు అంతే ఆత్మస్థైర్యాన్ని ప్రదర్శించి మాతృదేశం కోసం ప్రాణాలర్పించిన వారెంతోమంది ఉన్నారు. వారిలో కొంతమందినైనా మనం స్మరించుకోవాలి. 1856లో ఇంగ్లీష్ వారు పరిపాలన సక్రమంగా లేదంటూ అవధ్ సంస్థానం ఆక్రమించుకున్నప్పుడు నవాబు వాజిద్ అలీ షా విక్టోరియా రాణిని కలుద్దామని కలకత్తా వెళ్ళాడు. అదే సమయంలో తిరుగుబాటు ప్రారంభం అవడంతో ఆయన భార్యల్లో ఒకరైన బేగం హజరత్ మహల్ రంగంలోకి దూకింది. పరదాల చాటునున్న మహిళలను కూడా యుద్ధంలోకి రమ్మంది. ధైర్యంగా ఇంగ్లీష్ సైన్యాల్ని తిప్పికొట్టింది. అనేకసార్లు ప్రభుత్వం ఒప్పందం చేసుకుందామని ఎన్నో ప్రలోభాలు పెట్టినా ఆమె లొంగలేదు. నేపాల్ రాజు సైనిక సహాయంతో ఇంగ్లీషు సైన్యాలు విరుచుకుపడడం, అంతర్గతంగా కొందరు ద్రోహం చేయడంతో హజరత్ మహల్ లొంగిపోకుండా తప్పించుకొని కొంతకాలం షాజహాన్పూర్లో నానాసాహెబ్తో కలిసి యుద్ధం చేసింది. తర్వాత కాలంలో నేపాల్కి వెళ్ళింది. తిరిగి వస్తే ఆస్తులు భరణం ఇస్తామని ప్రభుత్వం ప్రకటించినా ఆమె వారి మాటలు నమ్మలేదు. 1879లో ఖాట్మండ్లో మరణించింది. ఏమని ఆనాడు బ్రిటిష్ పత్రికలు ప్రశంసించాయి. ఈ యుద్ధంలో హజరత్ మహల్కి సహాయపడి ఆంగ్లేయులచే సెల్యూట్ చేయించుకున్న ఓదాదేవి గురించి తెలుసుకోవాలి. యోధులుగా గుర్తింపు పొందిన పాసీ దళిత కుటుంబంలో జన్మించిన ఓదాదేవి చిన్నతనం నుండి ఇంగ్లీష్ వారి అరాచకాలు వింటూ వారిపై ద్వేషాన్ని కలిగి ఉండేది. అవధ్లో తిరుగుబాటు జరిగినప్పుడు బేగం హజరత్ మహల్ సూచనలు అనుసరించి మహిళల బెటాలియన్ తయారు చేసి నాయకత్వం వహించింది. నవాబు గారి వేసవి విడిది సికిందరాబాద్ కేంద్రంగా యుద్ధం చేస్తే ఇంగ్లీష్ సైన్యం చుట్టుముట్టి ఎదురుదాడి చేసింది. 1857 నవంబర్ 16న ఓదాదేవి పురుష వేషంలో సికిందరాబాద్ను ముందున్న మర్రి చెట్టు కొమ్మల్లో నక్కి కూర్చుని సైనికులపై కాల్పులు ప్రారంభించి 32 మంది తెల్లవారిని చంపింది. దాంతో ఒక అధికారికి అనుమానం వచ్చి మర్రి చెట్టు కొమ్మల్లోకి తూటాల వర్షం కురిపిస్తే తీవ్రమైన గాయాలతో ఓదాదేవి నేల కొరిగింది. తమపై దాడి చేసింది స్త్రీ అని తెలిసాక ఆశ్చర్యపోయిన ఆంగ్లేయ కమాండర్ కల్నల్ కాంబెల్ ఆమెకు తల వంచి సెల్యూట్ చేశాట. ఇప్పటికీ నవంబర్ 16న ఈ ప్రదేశంలో ప్రజలు సమావేశమై ఆమెను జ్ఞాపకం చేసుకుంటారు. జానపద కథల్లో గాథల్లో ఆమె సాహసం వర్ణించబడింది. 1857 తిరుగుబాటులో హిందూ ముస్లిం సమైక్యతకు చిహ్నంగా నిలిచిన జంట లాలా హుకుంచంద్ జైన్, మీర్జా మునీర్ బేగ్. హర్యానాలో హిస్సర్కు చెందిన హుకుంచంద్ పర్షియన్ భాషలోను గణిత శాస్త్రంలో దిట్ట. మొఘల్ చక్రవర్తి 2వ బహదూర్ షా కొలువులో ఉన్నతాధికారిగా ఉండేవాడు. తర్వాత హిస్సర్ పరిపాలకుడిగా నియమింపబడ్డాడు. ఎప్పుడైతే తిరుగుబాటు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిసిందో హర్యానాలో విప్లవం నిర్వహిస్తానని ప్రకటించి తన ప్రాణ స్నేహితుడు మీర్జా మునీర్ బేగ్తో కలిసి సైన్యం సమకూర్చుకొని ఇంగ్లీష్ వారిని ఎదిరించాడు. సహాయం కోసం ఢిల్లీకి లేఖ పంపాడు. అప్పటికే ఢిల్లీ ఇంగ్లీష్ వారి వశమవడంతో సాయం రాలేదు. ప్రభుత్వ ఆజ్ఞ ప్రకారం హిస్సర్ జిల్లా కలెక్టరు వీళ్ళని అరెస్టు చేసి రాజద్రోహ నేరం కింద ఉరిశిక్ష విధించాడు. దహనం చేయాల్సిన హుకుం సింగ్ శరీరాన్ని సమాధి చేసి సమాధి చేయాల్సిన మీర్జా శరీరాన్ని దహనం చేశాట. అయోధ్యకు తూర్పుగానున్న ఫైజాబాద్ తాలూక్దారు మౌల్వీ అహ్మదుల్లా షా బ్రిటిష్ వారు దురంతాల్ని ప్రజలకు తెలియచెప్పడమే కాకుండా కొన్ని పత్రికల్లో ప్రకటించాడు. ఇది తెలిసి తమకు ప్రమాదకరమని బ్రిటిష్ వారు అతన్ని అరెస్ట్ చేసి ఉరిశిక్ష విధించి ఉరి తీసే వరకు ప్రత్యేక జైల్లో ఉంచాలని ఆదేశించారు. ప్రజలు జైలుపై దాడి చేసి మౌల్వీని విడిపించారు. ఆయన నాయకత్వంలో ఫైజాబాదు విప్లవకారుల వశమయ్యింది. ఆయన్ని పట్టుకోవడం కష్టమని భావించిన ప్రభుత్వం పట్టించిన వారికి 50,000 రూపాయలు బహుమతి ప్రకటించింది. పవన్ సంస్థానాధీశుడు మౌల్వీకి ఆశ్రయం ఇస్తానని నమ్మబలికి వెనుకబాటును చంపించి బహుమతి తీసుకున్నాడు. బ్రిటిష్ చరిత్రకారులు
మౌల్వీ యుద్ధనీతిని రాజనీతిజ్ఞతను ఎంతగానో ప్రశంసించారు. బీహార్ సింహం అని పిలువబడ్డ కున్వర్ సింగ్ గొప్ప ధైర్యసాహసాలు కలవాడు, దీనజన రక్షకుడు. తిరుగుబాటు గురించి తెలియగానే షహబాద్ జిల్లాలో ఇంగ్లీష్ అధికారాన్ని కూలదోసి తన ప్రభుత్వం నెలకొల్పాడు. ఇంగ్లీష్ వారిని ముప్పు తిప్పలు పెట్టి మీర్జాపూర్, లక్నో, ఆజంఘర్ మొదలైన చోట్ల వారిని ఎదిరించి తన నివాస స్థలం జగదీశ్పురం వద్ద ఘోరమైన యుద్ధం చేసి ఇంగ్లీష్ వారికి అపార నష్టం కలిగించాడు. అయితే తీవ్ర గాయాల వల్ల ఈయన మరణించాడు. మరొక వీరుడు తాంత్యా తోపే గెరిల్లా పద్ధతిలో చాకచక్యంగా శత్రువును ఎదుర్కొని మధ్య భారతం, రాజస్థాన్ ప్రాంతాల మధ్య మెరుపు వేగంతో సంచరిస్తూ ఇంగ్లీష్ వారికి ముచ్చెమటలు పట్టించాడు. అతని మిత్రుడే ద్రోహం చేసి పట్టివ్వడంతో ప్రభుత్వం ఉరిశిక్ష విధించింది. ఉరిని స్వయంగా తగిలించుకుని ధైర్యంగా మరణాన్ని ఎదుర్కొన్న అప్రహతుడైన వీరుడు తాంత్యా తోపే. పురుషుని దుస్తులు ధరించి అశ్వాన్ని అధిరోహించి ఝాన్సీ రాణి సైన్యానికి ఉత్సాహం గొలుపుతూ రోజంతా రణరంగంలో తిరుగుతూ ఉండేది. ఆవిడ శౌర్యము, స్వాతంత్ర దీక్ష భారతదేశంలో చిరస్థాయిగా నిలిచాయని బ్రిటిష్ చరిత్రకారుడు మాలిసన్ వర్ణించాడు. లక్ష్మీబాయి ఇంగ్లీష్ వారికి మద్దతిస్తున్న సంస్థానాలపై దాడి చేసేది. అప్పుడే గ్వాలియర్ స్వాధీనం చేసుకోగా రాజు జయాజీరావు కొద్ది కాలం రాజ్యం వదిలి పారిపోయాడు. కోటను స్వాధీనం చేసుకున్నప్పటికీ లక్ష్మీబాయి సైన్యాలకు సరైన వేతనాలు లేక సరుకులకి ఇబ్బంది పడుతుండగా ఇంగ్లీష్ వారు ఆమె సైన్యానికి అన్ని వైపుల నుండి సాయం ఆపేశారు. అలాంటి పరిస్థితుల్లో గ్వాలియర్ కోశాధికారి అమర్చంద్ రాజు కోటలో తనకు అప్పచెప్పిన గుప్తనిధుల్ని లక్ష్మీబాయికి అప్పగించాడు. దాంతో కొంతకాలం పాటు ఆమె పోరాటం కొనసాగించింది. ఆమెను అంతం చేసిన 4 రోజులకే గ్వాలియర్ చేరిన ఇంగ్లీష్ వారు అమర్చంద్ని పట్టుకొని రాజద్రోహం నేరం మోపి మరణశిక్ష విధించారు. ఎవరైనా విప్లవకారులకు సహాయం చేస్తే పరిణామం ఎలా ఉంటుందో తెలియచేయడానికి అమర్చంద్ని చెట్టుకు ఉరితీసి 3 రోజుల పాటు వేలాడదీశారట. ఈ అమర్చంద్ రాజస్థాన్కి చెందిన వ్యాపార కుటుంబంలో జన్మించాడు. గ్వాలియర్ రాజాశ్రయంలో ఉంటూ వ్యాపారం చేసేవారు వీరి కుటుంబం. అమర్చంద్ పనితీరుకు మెచ్చుకొని గ్వాలియర్ రాజు జయాజీరావు అతన్ని కోశాధికారిగా నియమించి తన గుప్తనిధుల సమాచారం కూడా చెప్పాడు. చివరికి ఆ నిధే రాణి లక్ష్మీబాయికి ఉపయోగపడింది. లక్ష్మీబాయి దత్తపుత్రుడైన దామోదర్రావుని ఆమె వీరమరణం తర్వాత విశ్వాసపాత్రులు కొందరు రక్షించారు. అడవుల్లో తిరుగుతున్న బాలుణ్ణి ప్రభుత్వం పట్టుకొని 3 నెలలు నిర్బంధంలో ఉంచింది. తర్వాత క్షమాభిక్ష ప్రసాదించి ఏడాదికి 10,000 భరణం ఇచ్చి ఇండోర్లో ఉండటానికి అనుమతి ఇచ్చింది. లండన్ క్వీన్ మేరీ కాలేజీలో అధ్యాపకుడైన కిమ్ ఏ వాగ్నర్ 2017లో ద స్కల్ ఆఫ్ ఆలంబేగ్, ద లైఫ్ అండ్ డెత్ ఆఫ్ ఎ రిబల్ ఆఫ్ 1857 అనే పుస్తకాన్ని ముద్రించాడు. ఇందులో ఆలంబేగ్ అనే సిపాయి కథ ఉంది. బెంగాల్ ఇన్ఫాంట్రీకి చెందిన ఆలంబేగు తిరుగుబాటు సమయంలో కొంతమంది ఆంగ్లేయుల్ని చంపేశాడని ఇంగ్లీష్ వారు అతన్ని వెతికి పట్టుకొని ఫిరంగికి కట్టి పేల్చేశారట. అతని పుర్రె బ్రిటన్లో తమ విజయానికి గుర్తుగా ప్రదర్శించారు. అది 1963లో బ్రిటన్లో కెంట్ రాష్ట్రంలో లార్డ్ క్లైడ్ పబ్లో దొరికింది. పబ్ యజమానులు దాన్ని 2014లో వాగ్నర్కి ఇచ్చారు. పుర్రెకు సంబంధించిన సమాచారం అందులోనే భద్రపరచబడడంతో వాగ్నరు పరిశోధించి అన్ని విషయాలు సేకరించి పుస్తకంగా ప్రచురించాడు. ఆయన పరిశోధనలో ఆలంబేగు సియాలకోటలో ఉన్నాడని తిరుగుబాటు వార్త విన్న సిపాయిలు ఢిల్లీ వైపు పురోగమించగా అప్పటికే ఢిల్లీని వశపరుచుకున్న ఇంగ్లీష్ వారు వారిని అడ్డగించారు. దీన్నే ట్రిమ్ముఘాట్ పోరాటం అన్నారు. ఇందులో బతికి బయటపడిన సిపాయిలు హిమాలయాల వైపు పారిపోగా ఇంగ్లీష్ సైన్యాలు వారిని వెతికి పట్టుకున్నాయట. అలా దొరికిన వారిలో ఆలంబేగ్ ఉన్నాడు. అతన్ని ఫిరంగికి కట్టి పేల్చేసి పుర్రెని బ్రిటన్ తీసుకువెళ్లారని వాగ్నర్ ఈ పుస్తకంలో రాశాడు. ఫిరంగులకు కట్టి పేల్చే పద్ధతి రాజద్రోహుల్ని శిక్షించడానికి వాడేవారని, తునకలైన వారి శరీర భాగాలు అంతిమ సంస్కారాలకు ఆస్కారం లేకుండా చేశారని, ఇంకా అనేక విషయాలు ఈ పుస్తకంలో వాగ్నర్ వర్ణించాడు. 80 సంవత్సరాల వృద్ధుడైన ఆఖరి మొఘల్ చక్రవర్తి 2వ బహదూర్ షా, పీష్వా 2వ బాజీరావు దత్తపుత్రుడు నానాసాహెబ్ సిపాయిల తిరుగుబాటులో ప్రధాన పాత్ర పోషించారు. అయితే వారు ఎదుర్కొన్న శత్రువు అన్ని విధాలా పటిష్టమైన వనరులు కలిగి యుద్ధ నిర్వహణ, వ్యూహరచన, సమగ్రమైన శిక్షణ, యుద్ధ అనుభవం కలిగిన ఇంగ్లీషు సైన్యాలకి వెనక అండగా భారత్లో వారి ప్రభుత్వమే కాదు ఇంగ్లాండ్ నుండి కూడా మద్దతు లభించడం సిపాయిల ఓటమికి కారణమయ్యింది. అనంతర కాలంలో
తిరుగుబాటులో పాల్గొన్న నాయకులందరూ దేశీయుల్లో జాతీయభావాలు రేకెత్తడానికి స్ఫూర్తిగా నిలిచారు. 1857లో మొగ్గ రూపంలో ఉన్న జాతీయభావం సహస్రముఖంగా వికసించి 1947లో విదేశీ పాలన అంతమొందించి స్వాతంత్ర బావుట ఎగరేసింది. అందుకే దేశం కోసం ప్రాణాలర్పించిన తిరుగుబాటుదారులందరికీ జోహార్లు. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.